కుర్చీ లెక్కనిగా పెట్టుకుంటే అన్న పెట్టేసి గొప్ప అట్లే ఆచారాల ప్రణామాలు చేస్తూ నూరారా గోవిందనామ స్మరణ ఏడు కొండల పైన కర్నూలు అర్బన్నే సార్ మనకు టౌన్ ప్రూఫ్ సార్ ఆడోళ్ళు ఉంటారు తప్ప ఇట్లాంటి 100 పెట్టు నడుస్తుంది టీఆర్ఓ జరమని చెప్తే సార్ ఒకసారి కొద్ది సైడ్ సార్ మేడం సార్ ఆ పక్క కూడా కొన్ని ఉన్నాయి ఇటువైపు కూడా ఉన్నాయి సార్ ఇంకా వరుసగా ఉన్నాయి మళ్ళీ అక్కడ అంత దూరం మళ్ళీ వేసుకెళ్తాడు మళ్ళీ శ్రీకన్న సార్
डायरेक्ट बैक लेते हैं डायरेक्ट टेस्ट डायरेक्ट टेस्ट नो काम సార్ నమస్తే సార్ చూడండి మా ఐటమ్ చూడండి అట్లా కాదు మీరు తీసుకునే నోట్ అయిపోయి నా ఫోటో దిగేస్తాను కాదు అయిపోయింది రోజు 4 గంటల నుంచి అని చెప్తున్నాము. సాయంత్రం 4 గంటల నుంచి सर ओके सर మొక్క సెట్ నా సైజు ఉందమ్మా ఇది. రెండు నిమిషాలు వచ్చి మళ్ళీ వెళ్తూ రండి. మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ మహిళా దినోత్సవము. మరి ఈ మహిళా దినోత్సవం జరుపుకుంటూ 100 సంవత్సరాలు గడిపేశాము. మరి ఈరోజు ఈ ఫంక్షన్ మనం ఎందుకు పెట్టుకున్నామంటే డ్వాక్రా గ్రూప్ ప్రజలంతా మీరందరూ కూడా చాలా రోజుల నుంచి మన కార్పొరేషన్ ద్వారా లోన్లు తీసుకుంటున్నారు. అంటే బ్యాంకు వారి సహకారంతో వాళ్ళందరూ మనకు బాగా సహకరిస్తున్నారు కాబట్టి మీ అందరికీ కూడా మంచి మంచి లోన్లు మీకు కోట్ల రూపాయల లోన్లు ఇస్తున్నారు. ఆ లోన్ల ద్వారా మీరందరూ కూడా ఖాళీగా కూర్చోకుండా మేము కూడా సంసారంలో మేము ఒక మా కాళ్ళ మీద మేము నిలబడతాము, మేము కూడా ఖాళీగా కూర్చోము అని మీ అందరూ కూడా ఇన్కమ్ జనరేటింగ్ యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు స్టార్ట్ చేశారు. ఒక ఆదాయం అనేది మీకు సమకూర్చుకుంటున్నారు. మరి ఇటువంటి సందర్భంలో చాలామంది పెట్టకపోయినా సరే మీరు పెడుతున్నందువల్ల మిగతా వాళ్ళు గ్రూప్ మెంబర్స్ కూడా వచ్చి చూసి మేము కూడా ఇదే విధంగా మేము అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశం మీ అందరికీ వస్తుందనే ఉద్దేశంతో ఈరోజు ఈ డ్వాక్రా బజార్ పెట్టించడం జరిగింది. మరి మన ఎమ్మెల్యే గారు ఈ బజార్ని అలాగే వారం రోజులు కావాలంటే మీరు కంటిన్యూ చేసుకోండి అని చెప్తున్నారు. 4 గంటల నుంచి 6 గంటల వరకు కూడా పెడతామని చెప్పి సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కూడా మీకు టైం ఇస్తాము, కంటిన్యూ చేయండి వారం రోజులు అంటున్నారు. మరి ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకోవాలి, మేమందరూ కూడా జరుపుకుంటామంటే మీరందరూ చెప్పితే మరి మన ఎమ్మెల్యే గారికి కూడా మనం కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి ఈ మంచి అవకాశం దొరికింది. మీరు ఏమేమి చేస్తున్నారనేది కూడా తెలియజెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు ఆయన్ని మన అందరికీ కూడా మంచి సందేశం ఇస్తూ మాట్లాడాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మీ అందరికీ కూడా మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నామమ్మా. మన ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. గౌరవనీయులు శాసనసభ్యులు శ్రీ టి వెంకటేష్ గారికి, అడిషనల్ కమిషనర్ విజయలక్ష్మి గారికి, ఇక్కడ వచ్చే సభాసదులందరికీ నా నమస్కారం. గత అనేక సంవత్సరాలుగా మేము ఎక్కడెక్కడ కమిషన్ కాబట్టి అన్ని చోట్ల అక్కడ చోట్ల ఈ యొక్క స్వయం ఉపాధి కింద ఎన్నో ఎంచేసి పెట్టడం జరిగింది. మరి ఇదే రాయలసీమలో చాలా మున్సిపాలిటీల్లో ఒకప్పుడు చాలా పేదరికంలో ఉండి రోజువారీ జీవితం గడపడానికి కూడా అప్పుడు చేసుకుంటే తప్ప రోజు గడపటువంటి వారందరూ కూడా ఈ యొక్క క్రిప్టెడ్ క్రెడిట్ సొసైటీస్లో సభ్యులుగా జాయిన్ అయ్యి అలాగే డ్వాక్రా గ్రూప్స్లో సంఘంగా సభ్యులుగా చేరి వారు ఏ స్థితికి వచ్చారంటే వారే ఇంకొకరికి అప్పించే లెవెల్కి వచ్చారు. ఆచరణ వ్యాపారాలు చేసుకుని స్వయం ఉపాధి సంపాదించి మళ్ళీ 2% ఇంట్రెస్ట్ నెలకి 2% వడ్డీతోటి తిరిగి మళ్ళీ సక్రమంగా చెల్లించడం సంఘంలో జీవితాన్ని తీసుకుంటే అవకాశం వచ్చింది. మరి ఇటువంటి అవకాశం ఇంకా చాలా మంది పేద మహిళలు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్వయం ఉపాధి సంపాదించుకోవాలంటే ఏ వ్యాపారంలో అయితే మీకు బాగా చేసే నైపుణ్యం ఉందో ఆ వ్యాపారం చూస్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక్కోసారి మా దగ్గరికి వస్తుంటారు, అమ్మాయి ఏం చేస్తారు మీరు చెప్పండి, మీకు లోన్ దేనికి కావాలంటే మీరు ఏం చెప్తే అది చేస్తాడు. నేను చెప్తాను మీరు స్థానిక లోకల్ ట్రేడ్స్ దేనికైతే డిమాండ్ ఉందో వాటిలో మీరు ఈ యొక్క వ్యాపారం పెట్టుకోండి. మరి ఇక్కడ మరి బ్యాంకర్స్ కూడా చాలా సహృదయాలు ఇక్కడ, ఎందుకంటే మంచి ఉత్సాహంగా. మన కార్పొరేషన్ అధిపతి నాగరాజు గారు
కమిషనర్ గారు, అలాగే ఇక్కడ వచ్చిన నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని బ్యాంకర్స్ కూడా వచ్చారు, వాళ్ళు కూడా ధన్యవాదాలు. మా కర్నూలు కార్పొరేషన్ ఆడబిడ్డ జాయింట్ కమిషనర్ విజయలక్ష్మి గారి ఆధ్వర్యాన ఇక్కడ మహిళా దినోత్సవం చాలా చక్కగా ఏర్పాటు చేస్తున్నారు. ఆమె అసెంబ్లీకి పోతున్నానంటే లేదా ఆమె ఆర్డర్స్ ఇచ్చింది, ఇక్కడ వచ్చి మీరు పోయే తీరాలి, ఇది మహిళా దినోత్సవం అని ఆమె ఆర్డర్స్ ఇచ్చింది. ఆమె ఆర్డర్స్ నేను ఒప్పుకోకుండా అట్లే వెళ్ళిపోయింటే బాధపడేవానేమో. ఇక్కడ చూసిన తర్వాత చాలా సంతోషమైంది. ఎందుకంటే ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా చాలా చేయాలనిపించేది. మహిళా దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాలు చూసి మా కర్నూలు ఆడబిడ్డలు చేస్తున్న కార్యక్రమాలు చాలా చక్కగా ఉన్నాయి. మరి మీరందరూ బాధలతో బయటకు వచ్చారు, అయినా ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వహిస్తున్నారు. ఎక్కడా లేని విధంగా 30 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ ఏర్పాటు చేసే విధంగా డాక్టర్ గ్రూపులకు ఏర్పాటు చేసే విధంగా ఈ కార్యక్రమాలు మొదలైనాయి. మరి అంతేకాకుండా ఈరోజు పార్లమెంట్లో రాజ్యసభలో మహిళా దినోత్సవం సందర్భంగా రిజర్వేషన్ అంటే 33% కాంగ్రెస్ ప్రభుత్వం రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెడుతున్నది. మీ అందరికీ ఈరోజు ఒక కానుక, బంగారు కానుక అని మీరు అనుకోవచ్చు ఆడబిడ్డలకు. నిజంగా ఇది గర్వించదగిన దినము. రేపు ఇక్కడ ఈ స్టేజ్ మీదంతా మీరు మీ అక్క చెల్లెల్ని మీరు చూడవచ్చు, మేము ఎవరు కనపడకుండా పోవచ్చు నెక్స్ట్ ఫంక్షన్లో. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ చూసిన తర్వాత ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ అంటే ఈ స్టాల్స్ మేము ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్కి ఏర్పాటు చేస్తుంటాం. దీంట్లో ఒక వారం రోజులు మీకు ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమానికి మీకు ఫ్రీగా ముందు మీదైనాక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. మీ సరుకులు ప్రజలకు అమ్ముకోవచ్చు. కొద్దిగా మీకు ఒక విధంగా ఇది ఒక బూస్ట్ అని తెలియజేస్తున్నాను. ఇది అలాగే ఈ రోజు నుంచి కూడా మరి ఈ కార్యక్రమం ఏదో మీరు ఇళ్ళకి వెళ్ళిన తర్వాత 4 గంటలకు 4 నుంచి 8కి మీరు మొదలు పెట్టుకోవచ్చు. కమిషనర్ గారు లైటింగ్ ఏర్పాటు చేస్తున్నాడు, సేఫ్టీ చూసుకుని ఏర్పాటు చేయండి. ఫైర్ ఇంజిన్ వాళ్ళు కూడా ఒక ఇద్దరిని పెట్టండి ఇక్కడ. మరి గార్డ్స్ కూడా కొద్దిగా ఏదైనా సిబ్బందిని, కార్పొరేషన్ సిబ్బందిని ఇక్కడ ఏర్పాటు చేయండి. రాత్రిపూట చాలా జాగ్రత్తగా వీళ్ళంత మంది సెక్యూరిటీని ఏర్పాటు చేసి ఇదంతా సెక్యూరిటీగా ఏర్పాటు చేసి కరెంట్ లైట్ ఇచ్చి ఒకటి ప్రైవేట్ జనరేటర్ కూడా మీరు తెప్పించి పెడితే బాగుంటుంది. నైట్ ఒక 1 వీక్ మీరు వీళ్ళకి సదుపాయాలు కలిగించండి. మరి అలాగే శాశ్వతంగా మీకు ఒక శ్రీనివాసులు గారు ఉన్నారు, సిండికేట్ బ్యాంకు ఈ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఉన్నారు. వారు ఇక్కడ అలాగే జిఎంఆర్ ట్రైనింగ్ సెంటర్ వాళ్ళు కూడా శాశ్వతంగా ఏమైనా ట్రైనింగ్ ఇచ్చే విధానాన్ని మేము ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వాళ్ళకి బిల్డింగు టెంపరీగా కార్పొరేషన్ బిల్డింగ్లో ఏదైనా ఏర్పాటు చేస్తాం, ట్రైనింగ్ ఇప్పిస్తాం. శాశ్వతంగా నేను ఒక బిల్డింగ్ ఇక్కడ కట్టించి మీరు కంటిన్యూస్గా ఒక దేశంలోనే ఇది ఒక ట్రైనింగ్ అంటే చక్కటి అంటే యూపీలో తయారయ్యేవి కానీ కలకత్తా బెంగాలీవి కానీ ఇవన్నీ ఈ వర్క్స్ అంతా కొన్ని 2-3 రకాల ఉపయోగపడతాయి. బెంగాల్లో ప్రభుత్వంలో బాగుంది, కేరళలో ఉంది, అలాగే యూపీలో ఉంది, కాశ్మీర్లో ఉంది. ఇట్లా 4-5 ప్రాంతాల్లో ఈ డిజైన్ వర్క్స్ చాలా బాగుంటాయి. కొన్ని ఈ హ్యాండీక్రాఫ్ట్స్ కూడా చాలా బాగుంటాయి. మరి వాళ్ళని పిలిపించి మీకు ట్రైనింగ్ ఇచ్చి కర్నూలులో, ఎందుకంటే మీరు ఇంత స్కిల్ ఉందని నాకు ఇప్పుడు వచ్చిన తర్వాతే చాలా నాకు అర్థమైంది. మీకు తప్పకుండా శాశ్వతంగా ఒక రాజ్యాధికారమే కాకుండా ఫైనాన్షియల్గా కూడా కర్నూలులో మిగతా మగవాళ్ళ కన్నా మీరు ఎక్కువ సంపాదించే విధానాన్ని ప్రవేశపెట్టే విధానంలో పోతామని తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ మహిళా దినోత్సవం విజయలక్ష్మి గారికి, నాగరాజు గారికి, మరి వారి సిబ్బందికి, బ్యాంకర్స్కు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. థ్యాంక్ యూ. బాబు నేనే బంగారు ఇంతమంది లోపల
కొన్ని బ్యాంకులు యాక్టివ్గా లేరు, కొన్ని బ్యాంకులు ఏమో చాలా జాగ్రత్తగా చాలా చక్కగా హార్డ్ వర్క్ చేసి సహాయ సహకారాలు అందిస్తున్నారు. కొన్ని బ్యాంకులు పనిచేయటం లేదు. దయచేసి అటువంటి బ్యాంకులు పనిచేయకపోతే మేడం ఉన్నారు, వాళ్ళకి వచ్చి రిక్వెస్ట్ చేసి చేయొచ్చు. ఒకవేళ అప్పటికీ వాళ్ళు పనిచేయకపోతే వాళ్ళ బ్యాంకులకు బ్లాక్ లిస్ట్ చేసి డిపాజిట్లు పనిచేయమని రిక్వెస్ట్ చేస్తాం ప్రభుత్వాన్ని. మీరు మాత్రం మేడం దగ్గర పోయి చేయించుకునే విధానంలో నియోజకవర్గానికి